जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जनरंजन यमुना तीरा Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Hare Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Hare Krishna, Hare Ram, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna,
जय जय गुरुदेव 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 जय जय गुरुदेव ओम नमो भगवते वासुदेवाय 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 नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी भवति नैष्ठिकी कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च देवकी नन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः శ్రీమద్భాగవతము ప్రథమ స్కందము 13వ అధ్యాయము 30వ శ్లోకము ఈరోజు 1.13.30 పతిం మతిం ప్రయాంతం ప్రయాంతం సుబలస్య సుబలస్య పుత్రే పుత్రీ పతివ్రత పతివ్రత చ చ అనుజగామ అనుజగామ సాధ్వి సాధ్వి హిమాలయం హిమాలయం న్యస్తదండ యస్తదండ ప్రహర్షం ప్రహర్షం మనస్వినాం మనస్వినా ఇవ ఇవ సత్ సత్ సంప్రహారః సంప్రహారః పతిం ప్రయాంతం సుబలస్య పుత్రీ పతిం ప్రయాంతం సుబలస్య పుత్రీ పతివ్రత చానుజాగామ సాధ్వి పతివ్రత చానుజగామ సాధ్వి పతివ్రత చానుజగామ సాధ్వి పతివ్రత చానుజగామ సాధ్వి హిమాలయం న్యస్తదండ ప్రహర్షం 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 న్యస్త న్యస్త దండ దండ ప్రహర్షం ప్రహర్షం హిమాలయం న్యస్తదండ ప్రహర్షం హిమాలయం న్యస్తదండ ప్రహర్షం మనస్వినామివ సత్సంప్రహారః మనస్వినామివ సత్సంప్రహారః మనస్వినామివ సత్సంప్రహారః మనస్వినామిన సత్సంప్రహారః మనస్వినామివ సత్సంప్రహారః మనస్వినామివ సత్సంప్రహారః పతిం ప్రయాంతం సుబలస్య పుత్రే పతిం ప్రయాంతం సుబలస్య పుత్రీ పతివ్రత చానుజగామ సాధ్వి పతివ్రత చానుజగామ సాధ్వి హిమాలయం న్యస్తదండ ప్రహర్షం హిమాలయం వస్యస్దండ ప్రహర్షం న్యస్త న్యస్త హిమాలయం న్యస్తదండ ప్రహర్షం మనస్వినామివ సత్సంప్రహారః మనస్వినామివ సత్సంప్రహారః పతిం
प्रयान्तं सुबलस्य पुत्रे पतिं प्रयान्तं सुबलस्य पुत्री पतिव्रता चानुजगाम साध्वी पतिव्रता चानुजगाम साध्वी हिमालयं न्यस्तदण्डप्रहर्षं हिमालयन्यस्तदण्डप्रहर्षं मनस्विनामिव मनस्विनामिव सत्संप्रहारः मनस्विनामिव सत्संप्रहारः मनस्विनामिव सत्संप्रहारः मनस्विनामिव सत्संप्रहारः पतिं प्रयान्तं सुबलस्य पुत्रे पतिं प्रयान्तं सुबलस्य पुत्री पतिव्रता चानुजगामः पतिव्रता चानुजगाम साध्वी पतिव्रता चानुजगाम साध्वी पतिव्रता चानुजगाम साध्वी हिमालयं न्यस्तदण्डप्रहर्षं हिमालयं न्यस्तदण्डप्रहर्षं मनस्विनामिव सत्संप्रहारः मनस्विनामिव सत्संप्रहारः पतिं प्रयान्तं सुबलस्य पुत्री पतिं प्रयान्तं सुबलस्य पुत्रे पतिव्रता चानुजगाम साध्वी पतिव्रता चानुजगाम साध्वी हिमालयं न्यस्तदण्डप्रहर्षं हिमालयं न्यस्तदण्डप्रहर्षं मनस्विनामिव सत्संप्रहारः मनस्विनामिव सत्संप्रहारः तत्पर्य भाषणలో శిలప్రభుపాదికి పతిం తన భర్త ప్రయాంతం గృహమును వీడినప్పుడు సుబలస్య సుబలుని యొక్క పుత్రి సుబలుని యొక్క పుత్రి యోగ్యురాలైన పుత్రి కావాలి పతివ్రత కూడా అనుజగామ అనుసరించను సాధ్వి హిమాలయాలకు న్యస్తదండ సన్యాసదండమును స్వీకరించిన వారు ప్రహర్షం హర్షకారకము మనస్వినా మహావీరులు దివా వలే సత్ తగినట్టి సంప్రహార తీవ్ర ప్రహారము సత్యము శత్రువు నుండి తీవ్ర ప్రహారమును స్వీకరించు వీరుల వలె సన్యాస దండమును స్వీకరించిన వారికి హర్షదాయకములైన హిమాలయ పర్వతములకు తన భర్త పైన మగుటను వాంచి మృదు స్వభావియు సాధ్వియు గాంధార రాజైన సుబలుని తనయు అగు గాంధారి అతన్ని అనుసరించు. చెప్పండి. శత్రువు నుండి తీవ్ర ప్రహారమును స్వీకరించు వీరుల వలె సన్యాస దండమును స్వీకరించిన వారికి హర్షదాయకమైన హిమాలయ పర్వతములకు తన భర్త పయనమగుటను గాంచి మృదు స్వభావయు సాధ్వియు గాంధార రాజైన సుబలని తనయుడు అగు గాంధారి అతన్ని అనుసరించు. భాష సుబల రాజ తనయ మరియు ధృతరాష్ట్రుని పత్నియు అగు గాంధారి ఆదర్శనీయురాలైన పతివ్రత. సాధువులకు పతివ్రతలను తీర్చిదిద్దుడికే వేద నాగరికత నిర్దేశించబడి ఉన్నది. సాధువులను పతివ్రతలను తీర్చిదిద్దుడికే వేద నాగరికత నిర్దేశించబడి ఉన్నది. చరిత్ర ఎందుకు పేర్కొనబడిన అట్టి పతివ్రతలలో గాంధారి ఒకటి. లక్ష్మీదేవి అయిన సీతాదేవి కూడా రాజపుత్రికే అయినను అరణ్యమునకు తన భర్తను అనుసరించను. అదేవిధంగా గాంధారియు గృహమునందు లేదా పుట్టింటి యందు నిలిచి ఉండగలిగినను పతివ్రత వలె ఎట్టి సంకోచము లేకుండా భర్తను అనుసరించను.
సన్యాస జీవనమునకు సంబంధించిన ఉపదేశములన్నీను విదురుడు ధృతరాష్ట్రముకు బోధించి ఉండెను. ఆ సమయంలో గాంధారి తన భర్త చెంతనే నిలిచి ఉన్నను. యుద్ధరంగమున సర్వ విధములైన అపాయములను ఎదుర్కొన్నట్టుకు సిద్ధపడి ఉండు వీరుని వలె దృఢ సంకల్పము కలిగి ఉన్నందున ధృతరాష్ట్రుడు ఆమెను తనతో పాటు జనమని పలుకలేదు. నామమాత్ర భార్య బంధువుల పట్ల ఇంకా ఏమాత్రము ఆకర్షణను కలిగి ఉండక అతడు ఒంటరిగా పయనమవుటకు నిశ్చయించుకున్నాడు. కానీ సాధ్వి లలామయ అయిన గాంధారియే అతన్ని అంతిమ క్షణము వరకు అనుసరింప నిశ్చయించుకున్నాడు. ఇచ్చట ధృతరాష్ట్రుడు వానప్రస్థ జీవనమును అంగీకరించి ఉన్నాడు. ఇట్టి స్థితిలో భార్య ఒకానొక స్వచ్ఛంద సేవికగా కలిసి ఉండటకు అనుమతించబడదు. కానీ సన్యాస స్థితి యందు మాత్రము భార్య భర్తతో కలిసి జీవింపరాదు. సన్యాసి అయిన వాడు సంఘ దృష్టిలో మరణించిన వాడిగా భావించబడు. కనుక అతని భార్య భర్తతో సంబంధమే మాత్రము లేకుండా వైవిధ్యమును స్వీకరించవలసి ఉండును. ధృతరాష్ట్రుడు కూడా తన పతివ్రత అయిన భార్యను నిరాకరించలేదు. గాంధార్యు తన బాధ్యతను తానే స్వీకరించు భర్తను అనుగమించను. సన్యాసులైన వారు సన్యాసి జీవితమునకు చిహ్నముగా సన్యాసతనమును స్వీకరించారు. సన్యాసుల్లో 5 తరగతుల వారు కలరు. మాయావాద తత్వమును అనుసరించు శ్రీపాద శంకరాచార్యుని అధ్యక్షతన నిలిచేవారు ఏకదండము ఒకే దండమును స్వీకరించగా, వైష్ణవ తత్వమును అనుసరించు సన్యాసులు త్రిదండము 3 దండములో కలిసి ఉన్నటువంటి దాన్ని స్వీకరించారు. కనుకనే మాయావాద సన్యాసులు ఏకదండి సన్యాసులుగా పిలువబడగా, వైష్ణవ సన్యాసులు త్రిదండి సన్యాసులుగా పిలువబడరు. మాయావాద తత్వవేత్తల నుండి వేరుగా గుర్తించే కొరకు ప్రత్యేకించి వైష్ణవ సన్యాసులు త్రిదండి గోస్వాములుగా సంబోధించబడరు. ఏకదండి స్వాములు దాదాపు హిమాలయములందు అనురక్తులైనగా, వైష్ణవ సన్యాసులు బృందావనములందు పూరి జగన్నాథులందు అనురక్తులై ఉండరు. వైష్ణవ సన్యాసులు నరోత్తములు కాగా, మాయవాద సన్యాసులు ధీరులై ఉన్నారు. నరోత్తములుగా అవుటకు ఆ స్థితిలో అతి కష్టం కనుక ధీరులను అనుసరింపమని ధృతరాష్ట్రుడు విదురుడిచే ఉపదేశించబడినాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా బ్రహ్మణ్యం దదాతి సుఖాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సకలరఘునాథాన్వితం తం శ్రీగురుం సాద్వైతం సావధూతం భక్తజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాం సహనలలితా శ్రీవిశాఖాన్వితాం చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి శవానుతే దేవి ప్రణమామి హరిప్రియ. నిత్యానందం నమస్కృత్యం ప్రేమ భక్తి ప్రధాయనే కలో కల్మషనాశాయ జాహ్నవాపతే నమో మహావరణ్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయనే కృష్ణాయ కృష్ణ చైతన్య నామనే గౌరక్షే నమః. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యతీర్థకారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవోత్తమ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
రామ 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 హరే అజానులంబితభుజౌ కనకావదాతో సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంబరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ మూకం కరోతి వాచాలం అంగుం లంఘాయతే గిరిం యత్కృపాతామహం వందే శ్రీగురుం దీనతారం పరమానందం. సో ఇక్కడ మనము ధృతరాష్ట్ర యొక్క గృహ నిష్క్రమణము అనేటువంటి అధ్యాయం నుంచి చదువుతున్నాము. ఈరోజు 30వ శ్లోకంలో మరి ధృతరాష్ట్రుడు ప్రాక్టికల్గా వెళ్ళిపోయారన్నమాట గృహం నుంచి. సో ఇంతకుముందు విదుడు ఏ విధంగా ఆయనకి బోధించడం జరిగింది, దాన్ని కూడా మనం ఇంతకుముందు చూశాము. ఆ యొక్క విదుడు యొక్క సూచనల మేరకు, ఇచ్చినటువంటి జ్ఞానం మేరకు ఆయన బుద్ధి తెచ్చుకొని మరి ఇంట్లో ఒక కుక్కలాగా చనిపోకుండా, లేకుంటే సో అజ్ఞాతంగా చనిపోవాలని, ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని వదిలిపెట్టే ముందే మనం భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలని, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలని, పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలని అన్నటువంటి ఆ కోరికని కల్పించారన్నమాట విదురుడు. సో కాబట్టి నేటి శ్లోకంలో మనం చూసాము. సో ఎవరైనా కూడా ఒక జంతువులాగా చనిపోకుండా, మనం శరీరం అనే భావన లేకుండా మనం ఆత్మ అన్నటువంటి అవగాహన తెలుసుకోవాలి. ఇలాంటి ఆత్మ అన్నటువంటి అవగాహన పెంచుకోవాలంటే ఏం చేయాలని చెప్పుకున్నాము. అనేక 3 రకాలైనటువంటి ధీరులు ఉంటారు, 3 రకాలైనటువంటి ఆధ్యాత్మిక వాళ్ళు ఉంటారు. సో వాళ్ళలో అంతకుముందు చెప్పినట్టు ఆధ్యాత్మిక వాళ్ళు 3 తరగతులుగా ఉండులు 27వ శ్లోకం చెప్పారు. అందులో మొదటి తరగతి వాళ్ళు ధీరులు, రెండవ అనగా కుటుంబ సాంగత్యమునకు దూరంగా ఉండి కలకలకు గురి కాని వారని భావం. సో ధీరులు అంటే ఏంటంటే కుటుంబ సాంగత్యానికి దూరంగా ఉంటారు. సో అంటే ఏంటి? కుటుంబ సాంగత్యానికి దూరంగా ఉండటం అంటే ఏంటి? కుటుంబంలో ఉండడమే, లేకపోతే కుటుంబంతో ఉంచడమే. కుటుంబ సాంగత్యం అంటే ఏంటి? సాంగత్యానికి దూరంగా ఉండదు అంటే కుటుంబంలో లేకపోవడం, దాన్ని ఏమన్నారు వానప్రస్థం. అయితే కుటుంబంలో ఉంటూ కూడా కుటుంబ వ్యవహారాలు కాకుండా ఆధ్యాత్మిక వ్యవహారాలు చేసుకున్నట్లయితే, ఉదాహరణకి తీర్థయాత్రకు పోతూ రావటం, కుటుంబంలో భార్య ఉన్నప్పటికీ కూడా ఆమెని భార్యగా భావించకుండా ఒక దాసిగా, ఇక్కడ ధృతరాష్ట్రుడు బయటకు పోయిన తర్వాత ఆమె రమ్మని అనలేదు, కానీ ఆమె వచ్చేసింది అన్నమాట. సో మరి అక్కడ ఒక దాసిగా స్వీకరించారు, సేవిక, జస్ట్ హెల్ప్ చేస్తున్నారు, ఆయన యొక్క పూజలో హెల్ప్ చేస్తున్నారు అంతే. సో అక్కడ భార్య అనేటువంటి దేవుడు. సో సాధారణంగా కుటుంబంలో మైత్రి సుఖం అంతా కూడా గృహస్థాశ్రమంలోనే అనుభవించబడుతుంది. అది కూడా ఒక విధి విధానం ద్వారా సత్సంతానాన్ని పొందడం కోసం. సో కాబట్టి వానప్రస్థాశ్రమం స్వీకరించినట్లయితే, సో భార్య ఉన్నప్పటికీ కూడా వనాలకు వెళ్తూ ఉంటారు, తపస్సు చేయడానికి, పూజలు చేయడానికి వాళ్ళు వనాలకు వెళ్ళవచ్చు. లేకుంటే ఇంట్లో కూడా ఉండి కూడా ఆ విధంగా వానప్రస్థాశ్రమం అంటే గురువుకి, కృష్ణుడికి సేవ చేస్తూ కూడా ఉండేవాళ్ళు ఉంటారన్నమాట. ఎందుకంటే ప్రాక్టికల్గా అందరూ హిమాలయాలకు పోయి వెళ్ళి ఉండలేదు అన్నమాట. ఇంకా లేడీస్ హిమాలయం లాంటి ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళలేదు అన్నమాట. సో లేడీస్ని ఎంకరేజ్ చేయట్లేదు ఎక్కడ చేయమని పోమని, కానీ పోగలిగిన వాళ్ళు ఒక ఇద్దరుగా పోతారు. ముఖ్యంగా ఇలా గాంధారి సాధారణ స్త్రీ కాదు, ఆమె ఒక సాధ్వి పతివ్రత అని చెప్తున్నారు. చరిత్రలో ఆమెకి ఎంతో పతివ్రతల్లో ఒక గొప్ప పొజిషన్ ఉందన్నమాట. గాంధారి, అదేవిధంగా అనసూయ, సీతాదేవి, మాండోదరి, వీళ్ళందరూ కూడా గొప్ప పతివ్రతలు అన్నమాట. తమ భర్తలు చెప్పినటువంటి దాన్ని పాటించడం, ధర్మంగా ప్రవర్తించడం,
మరి మండోదరి ఎలా ధర్మంగా ఉంది అంటే, సో తన భర్తని అనుసరిస్తుంది, అట్లనే అదేవిధంగా ధర్మంగానే ఉంది. సీతని అపహరించినప్పుడు ఇది అన్యాయం అని కూడా చెప్పింది కూడా, కానీ ఆయన వినలేదు. సో ఆ విధంగా ధర్మాన్ని కట్టుబడినటువంటి వాడు, అట్లనే ప్రతి ధర్మాన్ని కూడా సరిగ్గా నెరవేర్చినటువంటి వాడు అన్నమాట వీళ్ళంతా. సో అలా పాతిపత్య ధర్మాన్ని పాటించడం వల్ల ఎంతో శక్తులు వస్తాయన్నమాట. ఆ యొక్క పాతిపత్య ధర్మం ద్వారా మనం చరిత్రలో చూస్తాము. ఒక స్త్రీ యొక్క భర్త చనిపోయినప్పుడు ఆమె సూర్యుని కూడా సూర్యోదయం కాకుండా కూడా అప్పుడు మళ్ళీ దేవతలందరూ కూడా మాట్లాడుకొని యమధర్మరాజు వరం వల్ల చిన్నగా బతికించడం జరుగుతుంది అంటుంది. ఇదంతా కూడా ఉంటుంది. సో ఆ విధంగా ఈ యొక్క ఆధ్యాత్మికవాదుల్లో 3 తరగతులు ఉంటారని చెప్పుకుంటూ, మొదటి వాళ్ళు ఏమన్నారు, వాళ్ళని కుటుంబ సంఘర్షణకు దూరంగా ఉండేవాళ్ళని, అంటే మహిళల సుఖానికి దూరంగా ఉండాలని ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మరి గాంధారి ధృతరాష్ట్రతో పోయింది అంటే అలా మహిళల సుఖం అనేది ఉండదు అని చెప్తున్నాను. స్త్రీ పురుష సంబంధం అలా ఉండదు. ఒక ఆత్మలుగా, భగవంతుడి యొక్క సేవకులుగా వాళ్ళు పూర్తిగా భక్తియుక్త కార్యక్రమాల్లో, ముఖ్యంగా అది జ్ఞాన మార్గం కావచ్చు, భక్తి మార్గం కావచ్చు, నిమగ్నమై ఉంటారు. అది ఒక రకమైనటువంటి స్పిరిచువలిస్ట్, ఆధ్యాత్మికవాదం. ఇంకా 2వ తరగతి వారు సంకల్పములన్నీ భగ్నమై అనేక సంకల్పాలు ఏంటవి, ధృతరాష్ట్రుడు అనేక సంకల్పాలు చేశాడు. నేను విజయాన్ని సాధిస్తాను, రాజ్యాన్ని పొందుతాను, భోగిస్తాను, చక్రవర్తిని అవుతాను, నా కొడుకులు చక్రవర్తులు అవుతారు, గొప్ప వీళ్ళు అవుతారు అని అన్ని రకాలుగా ఆ విధంగా ఈ లోకంలో మనం అనేక సంకల్పాలు, అనేక భౌతిక లక్ష్యాలు పెట్టుకుంటాం. సో ఇలా సంకల్పాలని భగ్నమైన తర్వాత సన్యాసం తీసుకునేవాడు. ఎంత వైరాగ్యం వచ్చేస్తుంది. సో అలాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏమంటారు, ఈ భౌతిక జీవితం నుంచి బయటపడి ముక్తి పొందాలి. సో అలాంటి వాళ్ళు జ్ఞానంలో చెప్తారు. లేదా కర్మకాండ్యలో ఆ విధంగా వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా మొత్తం త్యజించి వేస్తారు అన్నమాట. జగన్ మిథ్య అంటారు వాళ్ళు. బ్రహ్మ సత్యం, ఈ జగత్తంత మిథ్య, ఇదంతా తుచ్చం, ఏం లేదులో అని వదిలిపెట్టేవాడు. కానీ వాస్తవంగా జగత్తు మిథ్య అనేది కాదు, జగత్తు తాత్కాలికమైంది అని వైష్ణవ ఆచార్యులు చెప్తారు. సో ఈ విధంగా సంకల్పాలన్నీ భగ్నమైనప్పుడు సన్యాసం స్వీకరించేవాళ్ళు 2వ తరగతి అన్నమాట. సన్యాసం వాళ్ళని ఏమంటారు, ఏకదంతి సన్యాసం అంటారు. మాయావాది సన్యాసం అంతా కూడా బాగా ఫస్ట్రేట్ అయిపోయి జీవితం అంతా ఇదంతా తుచ్చమైనటువంటి జగత్తం నిత్యం, ఇక్కడ ఆనందం లేదని వాళ్ళు తెలుసుకొని, సో ఈ జగన్మిథ్య బ్రహ్మసత్యం అనేటువంటి దాంతో బ్రహ్మని అనుకుంటారు. ఏకదంతి సన్యాసం. ఇక 3వ తరగతి వాళ్ళు శవన కీర్తనల ద్వారా భగవత్ చైతన్యమును జాగృతం చేసుకొని హృదయమందే నిలిచి ఉన్న భగవానిపై సంపూర్ణంగా ఆధారపడి గృహమును పరిత్యజించు భగవద్భక్తులు. ఇక 3వ తరగతి వాళ్ళు ఎవరంటే, వాళ్ళని ఏమంటున్నారు, వాళ్ళని నరోత్తముడు అంటున్నారు. నరుల్లోని అంటే నరుల్లో మనుషుల్లో గొప్పవాడు నరోత్తముడు. సో ఆ విధంగా నరోత్తముడు అంటే ఎవరైతే భగవంతుడు కృష్ణుడే భగవంతుడు అని తెలుసుకొని ఆయన్ని ఈ యొక్క తుచ్చమైనటువంటి శరీరంతో ఆ యొక్క భగవత్ ప్రాప్తి, భగవద్ధామాన్ని, ఆ యొక్క భగవంతుడిని పొందగలిగిన వాడు నరోత్తముడు అంటారు. సో అందుకే నరోత్తమ దాస్ ఠాకూర్ అని ఒక సాంగ్ రాశారు కదా, హరి హరి విపలే జనమగునైను మనుష్య జన్మ పాయా రాధా కృష్ణ భజియా. ఓ హరి హరి, మనుష్య జన్మ వచ్చింది కానీ నేను రాధాకృష్ణుని పూజించలేదు అని ఆయన విలపిస్తున్నాను. సో కాబట్టి మనుష్య జన్మ వచ్చినప్పుడు లక్ష్మీనారాయణ సీతారామ రాధాకృష్ణ అంటే భగవంతుని సంపూర్ణంగా తెలుసుకొని రాధాకృష్ణుని పూజించకపోతే అది మనిషి జన్మాన్ని కూడా కాదన్నమాట. కూర్చొని అంటే వేస్ట్ చేసుకున్నట్టు. హరి హరి విపలే జన్మ కొనైను, జన్మ వచ్చింది మనుష్య జన్మపాయ రాధాకృష్ణ నా భజీయ. జానియా సునియా విశాఖాయుము, తెలిసి నేను విషాన్ని తాగినట్లు. మనం రాధాకృష్ణ భక్తిని స్వీకరించుకుంటే, ఈ యొక్క భక్తి మార్గాన్ని స్వీకరించలేదంటే తెలిసి విషాన్ని తాగినట్టు అన్నమాట. ఎందుకంటే ఈ లోకంలో ఏముంది, దుఃఖాలేమో, శాశ్వతం దుఃఖమే ఉంది. ఇది దుఃఖమని తెలుసుకొని భగవంతుడు విష్ణు అని తెలుసుకోకుండా
సో వేస్ట్ చేసుకుంటే, టైం వేస్ట్ చేసుకుంటే హరిహరి విపలే మేము రాధాకృష్ణ నా భజయ జ్ఞానియా సునియా అన్నీ విని కూడా విన్న తర్వాత ఇదంతా తుచ్చమైన తాత్కాలికమైన లోకమని విన్న తర్వాత, గోలోకం వైకుంఠం గురించి విన్న తర్వాత, అలాంటి వైకుంఠం శాశ్వతమైనటువంటిది, అలాంటి వైకుంఠ లక్షణాలు విన్న తర్వాత కూడా ఆ వైకుంఠాన్ని, ఆ విష్ణువుని కృష్ణుని తెలుసుకోవడానికి ప్రయత్నించకపోతే, ఆచరించకపోతే వాళ్ళు సో జ్ఞానియా శూన్య విషాయి కాయం అంటే విషము తీసుకున్న వాళ్ళతో సమానం అంటున్నారు. అమృతాన్ని పెట్టి విషయాన్ని తీసుకున్నారు. సో సో ఈ విధంగా మనోజన్మ వచ్చింది. వాళ్ళందరినీ ఏమంటారు, ఈ విధంగా హరి శ్రవణ కీర్తన భక్తి చేసే వాళ్ళని సో నరోత్తములు అంటారు. గృహాన్ని వాళ్ళు కూడా ప్రత్యేకిస్తారు. సో కాబట్టి ఈ విధంగా మరి గృహస్థాశ్రమంలో ఉంటే కూడా భక్తి చేసుకోవచ్చు, సన్యాసాశ్రమంలో ఉంటే కూడా భక్తి చేయొచ్చు, అన్యాశ్రమాల్లో కూడా భక్తి చేయొచ్చు. ప్రహ్లాదుడు గృహాన్ని పరిపాలన చేస్తూ కూడా రాజుగా ఉండి కూడా గొప్ప భక్తులుగా పేరు పొందాడు. ధ్రువుడు కూడా చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే గొప్ప భక్తులు యొక్క సాధ్యాన్ని కూడా తర్వాత చివరికి వాళ్ళు దాన్ని కూడా త్యజించారు. సన్యాస స్థాయికి వచ్చినట్టు పెద్ద వయసు వచ్చింది. సో ఆ విధంగా భగవంతుడిపై ఆధారపడి ఏమన్నారు, నరోత్తముడు ఎలా ఉంటాడట, హృదయమునందే నిలిచి ఉన్న భగవానుపై సంపూర్ణంగా ఆధారపడి గృహమును పరిత్యజించి భగవద్భక్తులు. సో ఇక్కడ అలాంటి వాళ్ళు ఇక్కడ చెప్తున్నమాట కింద, గృహమును దూరంగా కీకారణ్యంలో ఒంటరిగా నివసిస్తున్నాను. నిష్ణాపూర్ణుడైన భక్తుడు తాను ఒంటరి వాడని కాని సంపూర్ణంగా ఎదిగుండు. గృహాన్ని వదిలిపెట్టి ఆయన కీకారణ్యంలో ఒంటరిగా నివసిస్తున్నప్పుడు కూడా తాను ఎప్పుడూ నేను ఒంటరి వాడిని కాదని సంపూర్ణంగా ఎదిగుండు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు అతని చెంతనే సదా నిలిచి ఉండి ఆ శ్రద్ధాపూర్ణుడైన భక్తులకు ఎట్టి పరిస్థితి ఎట్టి పరిస్థితి ఎందునైనను రక్షణను కల్పించగలడు. కనుక శుద్ధ భక్తుల సాంగత్యమున శ్రీకృష్ణుని పవిత్ర నామరూప లీలా పరివారాలను కీర్తించడం మరియు శ్రవణం చేయడం ద్వారా గృహమునందు ప్రతి ఒక్కరూ భక్తియుక్త సేవను కొనసాగించవలను. కాబట్టి ఈ యొక్క శుద్ధభక్తులు ఎలా ఉంటాడంట, నేను ఎప్పుడు ఒక్కరిని కాదు, ఎలవని కాదు, నాతో ఎప్పుడు కృష్ణుడు అనుకుంటుంది. ముఖ్యంగా శ్రవణ కీర్తన భక్తి ఏదైతుందో సాక్షాత్తు భక్తి భగవంతుడేమో. భగవంతుడి యొక్క నామము, భగవంతుడి యొక్క రూపం ఏదైతుందో, ఆయన యొక్క విగ్రహం ఏదైతుందో, అక్షా విగ్రహం ఏదైతుందో, ఆయన యొక్క ఫోటో రూపంలో కానీ, మానసికంగా కానీ, శిలా రూపంలో కానీ, దారు రూపంలో కానీ, ఈ విధంగా 8 రకాలుగా అక్షా విగ్రహాలు తయారవుతాయన్నమాట. సో అది జగన్నాథ్ పూరిలో అయినా దారు రూపంలో ఉన్నారు. అదేవిధంగా మనకి పంచలోహాలతో తయారు చేస్తారు, అదేవిధంగా స్టోన్స్ తోటి తయారు చేస్తారు, అదేవిధంగా మట్టితోటి కూడా తయారు చేస్తారు. అదేవిధంగా సో ఈ విధంగా భగవంతుడు ఎప్పుడు ఆ యొక్క ప్రామాణికమైనటువంటి ఆచార్యుల ద్వారా నిర్ధారించబడినటువంటి విగ్రహం అయినట్లయితే అది భగవంతుడి లాగానే వర్క్ చేస్తున్నాడు. అని ప్రభుపాదుల వారు ఎలా చెప్పారు, సో పోస్ట్ బాక్స్ లాగా చెప్పారు. ఎప్పుడైతే మనం లెటర్ తీసుకొని పోస్ట్ బాక్స్ వేస్తే ఏమైపోతుంది, అది డెస్టినేషన్ పోతుంది. కాబట్టి మనం విగ్రహ రూపంలో భగవంతుడికి పత్రం ఇచ్చాం, పుష్పం ఇచ్చాం, ఫలం ఇచ్చాం, నైవేద్యం చేసినప్పుడు భగవంతుడు స్వీకరిస్తారా లేదా అంటే స్వీకరించాడు అని అర్థం అన్నమాట. సో ఆ విధంగా విగ్రహాన్ని ఇక్కడ ప్రభుపాదులు ఇక్కడ ఈ పర్పట్లు చెప్తున్నారంటే ఆ విధంగా భక్తుల సేవని కొనసాగించాలి శివుని కీర్తన భక్తి. సో కాబట్టి ఆ విధంగా పవిత్ర నామ రూప లీలా పరివారాలను కీర్తించుట మరియు శ్రవణం చేయడం ద్వారా గృహమునందు ప్రతి ఒక్కరూ భక్తియుక్త సేవను కొనసాగించాలని చెప్పారంటే అలాంటి వాళ్ళని ధీరులు అంటున్నారు. అది గృహంలో కావచ్చు, సన్యాసం తీసుకొని కావచ్చు. సో కాబట్టి ఆ విధంగా చేయటం వల్ల శ్రద్ధ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పాయింట్ అంటే ఆధ్యాత్మిక వాళ్ళు 3 రకాలు ఉంటారు. సో వాళ్ళు మొదటి వాళ్ళు ధీరులు, రెండవ వాళ్ళు ఏకదాన్ని సన్యాసం తీసుకున్నటువంటి అంటే సన్యాసానికి వచ్చిన వాళ్ళు సంకల్పాలను భగ్నమైనప్పుడు సన్యాసం స్వీకరించేవాళ్ళు ముఖ్యంగా శంకరాచార్య ఫాలోవర్స్ ఉంటారు కూడా అలా ఉంటారని చెప్పారనమాట. ఏకదాన్ని సన్యాసం ఉండేవాళ్ళు. ఇంకా 3వ తరగతి వాళ్ళు శ్రవణ కీర్తన భక్తి చేసేటువంటి వాళ్ళు. సో ఇక్కడ ప్రభుపాదుల వారు సన్యాసుల్లో 2 రకాలు ఉంటారని చెప్పారు. ఇక్కడ ముందు మనకి ధృతరాష్ట్ర యొక్క స్థితి చూసినట్లయితే ఆయన సో అన్నీ వదిలిపెట్టి ధీరుడయ్యి అడవులకు వెళ్తాడు, ముఖ్యంగా హిమాలయాలకు వెళ్తాడు. సో ఆయనతో పాటు సాధ్వి లలామయ్య అయిన గాంధారియే అతన్ని అంతిమ
క్షమ వరకు అనుసరింప నిశ్చయించుకున్నాను. ఆమె నిర్ణయించుకుంది. ఆయన రమ్మని అనలేదు, కానీ ఆమె కావాలని అసలు ధృతరాష్ట్రుడు వానప్రస్థాశ్రమం అంగీకరించి ఉన్నాడు. ఇటు స్థితిలో భార్య ఒకనొక స్వచ్ఛంద సేవికగా కలిసి ఉండటకు అనుమతించబడింది. కాబట్టి వానప్రస్థాశ్రమంలో భార్య ఎలా ఉంటుంది? క్రీస్తు సేవకురాలుగా సేవ చేస్తుంటుంది. అక్కడ మైదర్శుకం అనేది ఉండదు. సో క్రీస్తు సర్వెంట్ లాగా పనిచేస్తుంటుంది. అంటే భక్తి కార్యక్రమంలో హెల్ప్ చేస్తుంది, పూజ అది. ఇటు స్థితిలో భార్య ఒకనొక స్వచ్ఛంద సేవకుగా కలిసి ఉండటకు అనుమతించబడింది. కానీ సన్యాసాశ్రమం మాత్రం ఎలాంటి స్త్రీతోటి సంబంధం ఉండదు, ఎలాంటి సాంగత్యం కూడా ఉండదు అని చెప్పాను. అంటే సన్యాసం ఇంకా ఉన్నత స్థితి. అంటే స్త్రీతో అది సేవిక, అంటే సన్యాసి స్త్రీ నుంచి సేవ కూడా తీసుకోవద్దని ఇక్కడ అంటే ఒక శిష్యురాలుగా సేవ స్వీకరించవచ్చు, కానీ అది కూడా దానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఒక శిష్యురాల నుంచి ఒక సన్యాసి స్వీకరిస్తుంటే కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ యొక్క రూల్స్, ఆశ్రమం యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ వాళ్ళు ఆ యొక్క సేవ ఉంటే కూడా స్వీకరించవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా సన్యాస స్థితి చెప్తూ సన్యాసులు రెండు రకాలను చెప్తున్నారు. ఏకదండి సన్యాసి అంటారు, వాళ్ళు మాయావాద తత్వము అనుసరించి శ్రీపాద శంకరాచార్యుల పద్ధతిని పాటిస్తుంటారు. వాళ్ళు అద్వైతవాదులు అని కూడా చెప్తారు. సో రెండో వాళ్ళు సో ఈ యొక్క వైష్ణవ సన్యాసులు అంటే త్రిదండి సన్యాసులు. వాళ్ళు 3 దండాలను కలిపి ఒకే దండంగా కట్టి అందులో మళ్ళీ జీవదండం ఉంటుంది. సత్వరలో తమో గుణాలను దాటిన దానికి 3 దండాలు ఉంటాయి. కానీ ఆ జీవి కూడా ఉంటాడు అనమాట. అలా ఆ దండానికి పైన జీవి కూడా ఉంటాయి. కానీ ఏకదండి సన్యాసులు ఒకటే, ఆ యొక్క నారాయణుడు నరుడు ఇద్దరు ఒకటే అయినటువంటి ఆత్మ పరమాత్మ ఒకటే అని వాళ్ళకి సింబల్ అనమాట. కానీ త్రిదండి సన్యాసులు అలా కాకుండా ఈ జీవుడు భగవంతుడి యొక్క దాసుడు అన్నటువంటి సేవకుడు అన్నటువంటి భావన కలిగి ఉంటారు అన్నమాట. భగవంతుడితోటి జీవుడికి సంబంధం ఏంటి? నిత్యము సేవకుడు. ఆ సేవ వివిధ భావాల్లో చేయవచ్చు. దాసుడుగా, స్నేహితుడిగా, సో వాత్సల్య రసము అంటే పుత్రుడుగా లేదా ప్రేమికుడిగా కూడా సేవ చేయొచ్చు అన్నమాట. యశోదమాత నందమారాజు సేవలు వాత్సల్య రసంలో చేస్తున్నారు, పుత్రుడిగా సేవ అందిస్తున్నారు. సో అట్లనే గోపికలు, బృందావన వాసులు, వాళ్ళు వీళ్ళందరూ కూడా భగవంతుని మావాడు అన్నటువంటి ప్రేమికుడిగా వాళ్ళు సర్వము కృష్ణుడికి అర్పించి వాళ్ళు సేవ చేశారు. బృందావన వాసులందరూ కూడా మాధుర్య రసంలో ఉంటారు ఎక్కువ. సో వృద్ధ గోపికలు, చిన్న గోపికలు అందరూ కూడా ఈ విధంగా ఉంటారు. సో ఈ విధంగా ఏకదండి సన్యాసులు, అదేవిధంగా త్రిదండి సన్యాసులు అంటారు అని చెప్తున్నారు. మరి ఆ ఏకదండి సన్యాసులు ఎక్కువ ఎక్కడ ఉండడానికి ఇష్టపడతారట? హిమాలయాలు. మాయవాద తత్వవేత్తల నుండి నేరుగా గుర్తించుకోవడం ప్రత్యేక వైశిష్ట్యం ఉన్నారు. ఏకదండి సన్యాసులు దాదాపు హిమాలయంలో అనురక్తులై ఉండగా వాళ్ళు ఎప్పుడు ఇక్కడ అడవుల్లోనూ హిమాలయాలు వెళ్ళడానికి చేస్తుంటారు అన్నమాట, ప్రశంసిస్తుంటారు, తపస్సు చేసుకోవాలనేసి, ఈ యొక్క లోకం నుంచి బయటపడాలని. సో కానీ వైష్ణవ సన్యాసులు ఎలా? బృందావనందు లేదా పూరి జగన్నాథ్ పూరి అందు అనురక్తులు. అంటే వాళ్ళు నరోత్తములు, వాళ్ళు ఎక్కువ భగవంతుని గ్లోరిఫై చేస్తూ భగవంతుడి సేవలో ఉంటారు. అదేవిధంగా సన్యాసి నుంచి ఇంకా ఉన్న స్థితి అంటే గురువు స్థితి. గురువు అంటే ఆయన భగవంతుడి సేవ చేయటమే కాకుండా జగన్నాథ్ పూరి లేకుంటే బృందావనం లాంటి ప్రదేశాల్లో ఆయన భగవంతుడి యొక్క సేవ చేయటమే కాకుండా తన శిష్యులను కూడా ఆ యొక్క భగవంతుడి యొక్క సేవలో నియోగిస్తాడు. అది ఉన్నత స్థితి, ఇంకా గురువు స్థితి అని చెప్పవచ్చు. ఆ విధంగా సన్యాస స్థితి చెప్పారు. సో ఈ విధంగా ధృతరాష్ట్రుడు ఫైనల్గా ధీరుడై అంటే హిమాలయాలకు వెళ్ళిపోతాడు. సో ధీరుడు స్థాయిని అనుసరించమని విదురుడు చెప్తారు. ఎందుకంటే ఆయన సన్యాసి అయ్యేటువంటి అంత క్వాలిటీస్ లేవు, అది కూడా టైం కూడా లేదు, లాస్ట్ అనే జ్ఞానాన్ని కూడా పెద్దగా పొందలేదు అనమాట. సో అట్లీస్ట్ ఇక్కడి నుంచి బయటపడు అన్నటువంటి సిచ్యువేషన్లో ఆయన ముక్తి మార్గాన్ని స్వీకరించిన ఉత్తర దిశగా, హిమాలయాల దిశగా వెళ్తారు అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 ఇంద్రాశ్రమ భాగవతం కి శిలలోకానికి కోరుకుంటుంది.